ఓన్లీ కిచెన్ ఉంది, పూజ రూమ్ లేదు. ఓన్లీ కిచెన్ ఉండడం వల్ల ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇదంతా డ్యామేజు, ఇదంతా అడిషనల్ వర్క్, టూ మచ్ ఎక్స్పెన్సివ్, ఆదాయం ఆగిపోవడం. అదే సమయంలో 3 టైప్ వర్కర్స్ కలిస్తే కానీ ఈ పని పూర్తి కాలేదు. చూడ్డానికి మాత్రం చిన్న పనే, కానీ చేస్తే మాత్రం ఒక పూటకో ఒక రోజులో కూడా చేయలేని పని. ఎందుకు ఈ మాట అన్నానంటే, పూజ కోసం చిన్న రూమ్ లేకుండా మొత్తం కిచెన్ చేయడం వల్లే ఇదంతా పని. ఇంటి నిర్మాణంలో మనం చేసే ఏ పనైనా మనం ఉండడానిక, అద్దెకు ఇవ్వడానిక అనేది ఆలోచించి ప్రతి పని చేయించుకోవాలి. మనం ఏ దైవాన్ని నమ్మకపోతే పూజ గదితో పనే లేదు. కానీ అద్దెకొచ్చే వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు కదా. పూజ గది లేని కారణంగా ఆ ఇంట్లోకి ఎవ్వరూ అద్దెకు రాలేదు. 4 నెలలు అలాగే ఖాళీగా ఉంది. 40,000 అద్దె లాసు. రేపు అనే దాని గురించి ఎవ్వరైనా ఎదురు చూడొచ్చు. గడిచిన కాలాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. ఆ రకంగా 4 నెలలు ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు 3 రకాల పని వాళ్ళు అవసరం అని చెప్పాను. అది ఎలా అంటే, ఫస్ట్ ప్లంబర్ వచ్చి ట్యాప్ కనెక్షను పూజా రూమ్కి స్పేస్ దాటి ఇటు పక్కకి తీసుకురావడం, అలాగే సింక్ నుంచి వెళ్ళిన వేస్ట్ వాటర్ పైప్ లైను సింక్ కింద పెట్టడము, తర్వాత మ్యాసన్ వర్కర్ వచ్చి ఒక సెల్ఫ్ అడ్డంగా పెట్టడం, సివిల్ వర్క్ చేసి వెళ్ళిపోవడం, ఆ మరుసటి రోజు టైల్స్ వేయడం. ఆ టైల్స్ వేసిన తర్వాత ట్యాప్స్ అన్నీ ఫిట్ చేయడం. ఇందులో పెయింటర్ అవసరం రాకుండా జాగ్రత్తగా చేశాం. 4వ పని వ్యక్తి ఎందుకు అని. ఇవన్నీ చేసిన తర్వాత అద్దెకు వచ్చినారు. అద్దె లాస్ అవ్వడము, ఈ వర్క్ మెటీరియల్, వర్కర్సు అన్నీ కలిపితే ఒక 20,000 రూపాయల వరకు ఖర్చు అయిపోయింది. అంటే టోటల్గా 60,000 రూపాయలు లాసు. అన్నిటికంటే సున్నితమైన అంశం ఏమంటే, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే ఒక టైల్ రిమూవ్ చేసేటప్పుడు ఇంకో టైల్కి రిపేర్ రాకూడదు. అంటే ఒక చిన్న పని చేసేటప్పుడు చేయకుండా కావాల్సినప్పుడు చేయించుకోవాలనుకుంటే ఇంటి నుంచి వచ్చే ఆదాయం, మన నుంచి అనవసరమైన ఖర్చు రెండూ కోల్పోవాల్సి వస్తుంది. ఇదంతా కేవలం ప్లానింగ్ లేకపోవడమే, ముందు జాగ్రత్త పడకపోవడం. మనం కట్టించే ఇంటికి మనకు ఎలాగుండాలా అని కాకుండా అద్దెకిచ్చే ఆలోచన ఉంటే వాళ్లకు ఎలా ఉంటే బాగుంటుందో అదే చేయించుకోండి. అది మాకెలా తెలుస్తుంది అని మీకు అనిపిస్తే, ఇంతకు మునుపు మనం అద్దెకున్నప్పుడు ఏం కావాలో, ఆ ఇంట్లో ఏం ఉండాలని కోరుకున్నామో అద్దెకు వచ్చే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. ఏదైనా సరే ఇంటి నిర్మాణంలో పని చేసేటప్పుడు అలా చేయించాలి, ఇలా చేయించాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి అని కాకుండా ఎందుకు ఇది చేయించాలి అని ఎవరికి వారే క్వశ్చన్ వేసుకోండి. ఆన్సర్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీ ఇంటి నుంచి వచ్చే ఆదాయం ఆగిపోకూడదు. అద్దెకు ఖచ్చితంగా ప్రతి నెల ఉండనే ఉండాలి. ఎవ్వరూ ఖాళీగా ఉంది ఇల్లు అని చెప్పుకోనేకూడదు. ఒకవేళ మీ గురించి కానీ మీ ఇంటి గురించి కానీ ఏదైనా చెప్పాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆ ఇంట్లో చేరండి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, సౌకర్యాలన్నీ కూడా ఏమాత్రం లోటు లేకుండా ఉన్నాయి అని చెప్పుకుంటే మీ ఇల్లు ఖాళీగా ఉండదు. అదే మీరు చేయించండి. దాని గురించే నా విజ్ఞప్తి.